నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నెట్ఫ్లిక్స్ ఇవాళ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నెట్ఫ్లిక్స్ ఐలాండ్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని, నెట్ఫ్లిక్స్కు మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. బాల్యం నుంచే తనకు సినిమాలపై ఆసక్తి ఉందని, తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో అనేక మార్పులు వచ్చాయన్నారు. బాహుబలి, కల్కి, త్రిబుల్ ఆర్, అరుంధతి వంటి అత్యున్నత సాంకేతికతతో కూడిన సినిమాలు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను చెన్నై నుంచి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్కు తీసుకువచ్చారని తెలిపారు. నా బాల్యం నుంచి బ్లాక్ అండ్ వైట్, టెక్నో కలర్, ఈస్ట్మన్ కలర్, 70mm, డాల్బీ, టుడే విఎఫ్ఎక్స్, బాహుబలి, ట్రిపుల్ ఆర్, కల్కి, అంతకంటే ముందు Kanishka movie, what is that? Arundhati. I was watching Arundhati, one of the best talent and other things they have shown. Inni changes, black and white nunchi Technocolor to Eastman color to 70mm, 70mm to Dolby to today. We have many developments in technology. I don't know, I don't have much knowledge about today's talent. సో హైదరాబాద్ నగరము, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ స్థాయిలో రావడానికి, ప్రపంచాన్ని ఆకర్షించడానికి చెన్నైలో ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీని ఆనాడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రామనాయుడు గారు ఈ నగరానికి తీసుకురావడం, ఇక్కడ స్టూడియోలను ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రపంచ స్థాయి టాలెంట్ని ఇక్కడ ప్రదర్శించడానికి అవకాశం కల్పించడం తోటి ఈరోజు టాలీవుడ్ నుంచి హాలీవుడ్, నెట్ఫ్లిక్స్ వచ్చింది అని అంటే హాలీవుడ్ వచ్చేసినట్టే. దిస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మై డ్రీమ్. ఐ హావ్ టోల్డ్ మెనీ టైమ్స్